మిరియాల రవీందర్ గారు అఖండ సినిమాతో ప్రొడ్యూసర్గా తనదైన ఒక ముద్ర వేశారు తెలుగు సినిమాలో. వారికి యాటా సత్యనారాయణ గారు ఇటీవలే రజాకార్ అనే ఒక చక్కని సినిమా తీశాడు. టీవీ సీరియల్స్ నుంచి ఫుల్ లెంత్ ఫీచర్ ఫిల్మ్కి కంప్లీట్గా ఒక డ్రాస్టిక్ చేంజ్తో తను వచ్చారు. అలాగే 7 హిల్స్ సతీష్, బట్టల రామస్వామి బయోపిక్ లాంటి సినిమాలు, గెలుపు లాంటి సినిమాలు, త్వరలో రాబోయే సోలోబాయ్ ఇలాంటి మంచి సినిమాలతో రేపు ఒక మంచి ప్రామిసింగ్ ప్రొడ్యూసర్గా మనందరికీ కూడా ఆశని రేకెత్తిస్తున్న యువ నిర్మాత. అలాగే హీరోయిన్ ఉన్నారు విజయ్ గారు. ఈ సినిమాకి కో డైరెక్టర్గానే కాకుండా ఈ సినిమాని మొత్తం అంటే ఇక ప్లానింగ్ డిజైనింగ్లో చంద్రశేఖర్తో పాటు నడిచిన ఒక మంచి బ్రెయిన్, మంచి సినిమాటిక్ బ్రెయిన్ విజయ్ గారు. అండ్ డిఓపి నిజంగా రియల్లీ బ్రో, ఐ మస్ట్ కంగ్రాచులేట్ లైక్ ఎనీథింగ్. ఎందుకంటే మా తమ్ముడు ఎస్ నైస్, ఇట్స్ రియల్లీ గుడ్. అండ్ అఫ్ కోర్స్ ఇక సినిమాలో నటించిన అడ్ల సతీష్ అండ్ జనక్ గారు అండ్ సూర్యనారాయణ గారు అండ్ విజయరాజు గారు అందరికీ అన్నిటిని మించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే మై హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు చందు, అవర్ ఓన్ బాయ్. మాకు చాలా గర్వం కూడా, చాలా సంతోషం, సంబరం కూడా. ఎందుకంటే డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ముఖ్యంగా తెలంగాణ నుంచి సినిమాల్లో కళల్ని నిజం చేసుకుందాం అనుకుంటున్న తెలంగాణ యువకులు చాలామంది ఉన్నారు. ఎవ్రీ విలేజ్లో కానీ, ఊళ్ళల్లో కానీ, జిల్లాల్లో కానీ సినిమాలు తీయాలి, మా స్టైల్ ఆఫ్ సినిమాలు చూపించాలి, మా బతుకు చిత్రాలు చూపించాలి, మా ఐడియాస్ని సినిమాల మీద తెర మీద చూపించాలనే ఆలోచన ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా కృష్ణానగర్కి వస్తారు. ఇక అవన్నీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్న క్రమంలో డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ద్వారా రవీంద్ర భారతిలో పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ని ఆ ఉద్దేశంతోనే ఏర్పాటు చేశాం. దానిలో షార్ట్ ఫిల్మ్ స్క్రీన్ చేస్తాము, సినిమాకు సంబంధించిన 24 క్రాఫ్ట్స్కి సంబంధించిన స్కిల్స్ని, టెక్నాలజీస్ని నేర్పించడం కూడా జరుగుతుంటుంది. వర్క్షాప్స్, ట్రైనింగ్ క్యాంప్స్ కూడా నడుస్తుంటాయి. సో దాంట్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఐటమ్ ఏంటంటే అడ్ల సతీష్, హీఈస్ ఎ ట్రైనర్, మల్టీలింగ్వల్ థియేటర్ వర్క్షాప్స్ అని మన డిపార్ట్మెంట్ ద్వారా చేస్తుంటాడు ఆయన. సో ఆయన ద్వారా నాకు చందు పరిచయం. సో హీ ఈజ్ ద మ్యాన్ హూ ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు ఎక్సెల్ హిమ్సెల్ఫ్ in the skill of acting. He is very much interested to himself to make a big name on the silver screen. సో అలా తను ఆ మల్టీలింగ్వల్ థియేటర్ వర్క్షాప్ మన డిపార్ట్మెంట్ ద్వారా నడుస్తున్నప్పుడు రవీంద్ర భారతికి వచ్చి ఆ విధంగా ట్రైనింగ్ అయ్యి యాక్టింగ్లో ఉండే స్కిల్స్, బాడీ లాంగ్వేజ్ నుంచి మొదలుకొని లాంగ్వేజ్, డైలాగ్, డిక్షన్ అవన్నీ కూడా తను మంచిగా ఎక్స్పర్ట్గా నేర్చుకున్నాడు. సో తన కళను నిజం చేసుకోవడానికి అంటే చాలామంది ఏమంటారంటే అట్లా ఓవర్ నైట్గా రాదు. ఆయన చెప్తాడు కదా, కళ్యాణ్ జ్యువెలర్స్లో ఒక ఆయన ఉంటాడు, డబ్బులు ఊరికే రావు. నాకు భలే బాగా నచ్చుతుంది. ఆ డబ్బులు అనే ఒక్కటి పదం తీసేద్దాం, అక్కడ ఏదైనా పెట్టండి మీరు, అన్నిటికీ అది సూటబుల్ అవుతుంది. పేరు ఒకసారి చెప్పండి మీరే, ఊరికే రాదు. సక్సెస్ ఊరికే రాదు. ఇది ఏదైనా కూడా, సినిమా ఊరికే రాదు. ఆఖరి సినిమా టికెట్ ఊరికే రాదు. ఇట్లా మీరు ఏదైనా చెప్పండి, ఇది ఊరికే రావు. అంటే వెనెవర్ వీ హ్యావ్ టు పుట్ ఆల్ అవర్ ఎఫర్ట్స్, దాంట్లో మనం ప్రాణం పెట్టాలి. దట్టు సినిమాని ప్రేమించే వాళ్ళు ప్రాణాన్ని మొత్తం ఎవ్రీథింగ్ దే పుట్ వాళ్ళు చేస్తారు. సో అలాగే డాక్టర్ ఖాజా పాషా తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నాడు, తను మంచి డైరెక్టరు, స్క్రిప్ట్ రైటర్. సో అలాగే వీళ్ళందరూ అంటే ఇలాంటి ఒక న్యూ బ్రీడ్ ఆఫ్ టాలెంట్ ఈజ్ బీయింగ్ గ్రూమ్డ్ దేర్ ఇన్ రవీంద్ర భారతి. సో అలా చంద్రశేఖర్ చాలా అద్భుతంగా చక్కగా తనదైన సినిమా అంటే మేము ఇప్పుడు ఏమనుకుంటామంటే ఒక కథా చిత్రాలు రావాలనుకుంటాం. కానీ అక్కడ పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ పెట్టినప్పుడు ఏంటంటే ది ఫస్ట్ యాక్షన్ హీరో ఆన్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ఈజ్ పైడి జయరాజ్. ఇప్పుడు మన ప్రభాస్ కంటే హైట్ ఉండేవాడు ఆయన. ఇక్కడ కరీంనగర్ నుంచి వచ్చాడు, హైదరాబాద్లో ఉండే ఓల్డ్ సిటీలో ఉండే అఖాడాల్లో మంచి మజిల్ అన్ని నేర్చుకున్నాడు. ముంబైకి వెళ్ళి దాదాపు 300 సినిమాల్లో నటించాడు. 120 సినిమాల్లో హీఈస్ ద హీరో ఇన్ ద మూకీ టైమ్స్ అండ్ టాకీ టైమ్స్ ఆల్సో. సో హీఈస్ ద ఫస్ట్ యాక్షన్ హీరో ఆన్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్. సో అది ఒక కోరిక ఉండిపోయింది. అరే ఇట్లా పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ నుంచి ఎంతో మంది వస్తున్నారు. ఇప్పటికీ దాదాపు ఒక 18 మంది యంగ్ న్యూ డైరెక్టర్స్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చారు 2016 నుంచి ఇప్పటి వరకు. సో దాంట్లో ఒక యాక్షన్ హీరో రావాలి, యాక్షన్ మనకు కావాలి. పైడి జయరాజ్ పేరు పెట్టుకున్నందుకైనా ఆ పేరుని సార్థకం చేయగలిగే ఒక హీరో కావాలనుకున్నప్పుడు ఆ కళని అంటే నా కళని, మా కళని నిజం చేసింది చంద్రశేఖర్ రాథోడ్.
అరే మిగతా సినిమాలు ఎవరైనా ఏదైనా చేస్తారు, బట్ హియర్ యాక్షన్ సినిమా అనేది మనం అనుకుంటాం అంత ఈజీ కాదు. మాస్ సినిమా ఏదో ఆర్ట్ ఫిల్మ్ అంటాము, సరే ఓకే, దట్ ఈస్ అనదర్ థింగ్. బట్ మాస్ సినిమా అనేది, మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా తీయడం అనేది చాలా టఫెస్ట్ టాస్క్. సో అలాంటి టఫెస్ట్ టాస్క్ని ఒక యాక్షన్ థ్రిల్లర్ బేస్డ్గా గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్తో ఆయన అద్భుతంగా తీశాడు. దీని ఫస్ట్ ప్రివ్యూ కూడా మేము అందరం రవీంద్ర భారతిలోనే చూసాం. ఈ మొత్తం సినిమా అంతా కూడా మీరు ఇంకా చూసింది చిన్నదే, అంటే అసలు ఇంకా టిప్ ఆఫ్ ది ఎంటైర్ ఐస్బర్గ్ని త్వరలో మనం థియేటర్లో చూడబోతాం. సో దీంట్లో ఇదంతా ముందుకు రావడానికి ప్రధానమైన దోహదం చేసిన వ్యక్తి ఎవరంటే అచ్చిబాబు గారు. ఐ మస్ట్ సే మై హార్ట్ఫెల్ట్ థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్ టు అచ్చిబాబు గారు. నిజంగా అంటే మేము అందరం అనుకుంటాం ఏం చేయాలి అనుకుంటాం. ఎందుకంటే చంద్రశేఖర్ తను ఒక స్వప్నాన్ని మాత్రమే కలలే. చాలామంది కలలు కంటారు, అబ్దుల్ కలాం చెప్తారు కళలు మాత్రమే కనడమే కాదు, దాన్ని యాక్టివిటీస్లోకి తీసుకురావాలి, యాక్షన్లోకి తీసుకురావాలి. తను యాక్షన్లోకి తీసుకొచ్చాడు, ఆచరణలో చూపించాడు. తెలుగు సినిమాకి ఒక న్యూ స్టైల్ ఆఫ్ యాక్షన్ కోరియోగ్రఫీని మన కళ్ళ ముందు చూపించాడు. సో చేస్తున్నప్పుడు మరి అంతా చేశాడు, ప్రొడక్ట్ అంతా చేసుకొని నానా కష్టాలు పడి తీశాడు. మరి ఈ ప్రొడక్ట్ని జనాలకి చేరవేయడానికి ఏం చేయాలన్నప్పుడు అక్కడ మాకు దొరికిన ఒక అద్భుతమైన ఒయాసిస్ ఎవరంటే అచ్చిబాబు గారు. నేను ఓయాసిస్, ఐ డేర్ ఎనఫ్ టు సే దట్ అచ్చిబాబు హ్యాస్ బికమ్ ఓయాసిస్ ఫర్ దిస్ ఎంటైర్ మూవీ. సో అచ్చిబాబు గారు వచ్చారు, వారు వచ్చిన తర్వాత కొంచెం స్పీడ్ అయిపోయి ఫాస్ట్ అయిపోయి ఇప్పుడు ఇదంతా జరుగుతోంది. సో ఈ టీజర్ కనుక పోస్టర్ లాంచ్ విషయంలో విజేంద్ర ప్రసాద్ గారు దానికి దోహదపడడం, ఆయన ఇంట్రెస్ట్ చూపించి ఎంతంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనమందరము ఆయన కథలు వింటాము, ఆయన చెప్పిన కథల్లోంచి మనం సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తాము. బట్ ఆయన చాలా ఎంజాయ్ చేసిన టీజర్ అండ్ ప్రోమో ఏదంటే గ్యాంగ్స్టర్ సినిమా. విజేంద్ర ప్రసాద్ గారు నాకు పర్సనల్ ఫోన్ చేసి మరీ చెప్పారు, ఎందుకంటే మీరు భలే వాళ్ళని పంపించారండి. నేను అంటే ఫస్ట్ చిన్న దాంట్లో చూసిన తర్వాత నాకు అట్లా కాదు, ఇది కాదు నాకు, అంటే అది ఫుల్ లెంత్ ఫీల్ రావట్లేదు అని మళ్ళీ నేను స్క్రీన్ మీద వేసుకొని చూశాను. ఇట్స్ రియల్లీ అబ్బాయి, అంత చిన్న అబ్బాయి అంత బాగా తీశాడండి, ఎంత చాలా బాగా తీశాడండి, అంటే యాక్షన్ తీశాడండి అని. ఇట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ దట్ హ్యాస్ బీన్ ఎక్స్ప్రెస్డ్ విత్ మీ బై ద గ్రేటెస్ట్ రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు. సో విజేంద్ర ప్రసాద్ గారి ప్రశంస ఒక అత్యంత అద్భుతమైన అవార్డు, పెద్ద రికగ్నిషన్ అని నేను భావిస్తాను. అలాంటి ఒక రికగ్నిషన్ని, హానర్ని తన తొలి సినిమాతోనే సాధించి చూపించిన చంద్రశేఖర్కి ఒక్కసారి వి మస్ట్ గివ్ ఏ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఆల్ హిస్ స్టెన్యూస్ ఎఫర్ట్స్. నిజంగా చందు ఒక్కసారి నువ్వు పైకి వేదిక మీదకి మళ్ళీ రాను, ఎందుకంటే హీఈస్ ద మ్యాన్. అంటే జనరల్గా చాలా మంది ఏమంటారంటే సినిమాలు హీరో భుజాల మీద నడిపించారంటాడు. నిజంగానే ఒక్క భుజాల మీద కాదు, కాళ్ళు చేతులు గుండె మీద నడిపించిన వాడు ఈ సినిమాని మొత్తం ఎడిటింగ్ కూడా తనే చేసుకున్నాడు. మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. దిస్ ప్రోమో ఎడిటింగ్ వాజ్ ఆల్సో డన్ బై హిమ్. ఎంత క్రిస్ప్ ఎడిటింగ్, ఎంత అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎక్కడెక్కడ ఏ బీట్ పెట్టాలో ఏ అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా తక్కువ లేకుండా ఉంది. సో అంత చక్కగా ఆ ఆర్ఆర్ కానీ బీజీలు కానీ ఇవన్నీ కూడా ప్రతిదీ దగ్గరుండి డీటెయిల్డ్గా చేసి ఒక సినిమాని కంప్లీట్గా సినిమాగా తీయడానికి మొత్తం కష్టపడ్డది, చేసిందంతా ఎంటైర్ చంద్రశేఖర్. సో ఇది సినిమా అంటే నిజంగా ఏ చంద్రశేఖర్ రాథోడ్స్ ఫిల్మ్ అని అన్నాడు చూసినా, పర్ఫెక్ట్ ఆ మాటకి 100% ఎగ్జాంపుల్ ఏ చంద్రశేఖర్ రాథోడ్స్ ఫిల్మ్ గ్యాంగ్స్టర్. ఇది త్వరలో నేను చెప్పగలుగుతున్నా. ఖచ్చితంగా భారతీయ సినిమా ఒకవైపు అయితే తెలుగు సినిమా చరిత్రలో యాక్షన్ సినిమా సీక్వెన్స్లు మనకు మోసగాడు ఇలాంటి వాటి వచ్చినప్పటి నుంచి మనం చూస్తున్నాం. కౌబాయ్, జేమ్స్ బాండ్ ఇవన్నీ కూడా వీటిల్లో ఈ కాలంలో ఇప్పుడున్న సినిమాలలో యాక్షన్ సీక్వెన్సెస్లో ఇట్ ఈస్ గోయింగ్ టు ఒక తనదైన ముద్రని మాత్రం ఖచ్చితంగా వేస్తుందని కరాఖండిగా చెప్తున్నా, బండగా చెప్పొచ్చు దీన్ని. సో ఇలాంటి ఒక యాక్షన్ సీక్వెన్స్ని, కోరియోగ్రఫీని, ఎడిటింగ్ని, డైరెక్షన్ని, యాక్షన్ని అంటే హీరోగా తను చేసినటువంటి చంద్రశేఖర్ రాథోడ్కి మీ అందరి సపోర్ట్ కావాలి, ముఖ్యంగా మీడియా మిత్రులందరి సపోర్ట్ కావాలని కోరుకుంటూ, సో అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా పెద్ద మనసున్న మంచి నిర్మాతలు. సో వారందరూ కూడా ఇప్పుడు సతీష్ కానీ, అంటే తమ్ముడు మిత్రుడు కనుక సతీష్ అని ఏకవచనంలో చెప్తున్నా, అంటే సతీష్ కానీ, మిరియాల రవీందర్ గారు కానీ, అండ్ యాట సత్యనారాయణ గారు అండ్ గుప్తా గారు, వీళ్ళందరూ దీస్ ఆర్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ గ్రేట్ ప్యాషన్ టువర్డ్స్ ద ఆర్ట్ ఆఫ్ సినిమా. సో అలాంటి సినిమాకు దోహదపడుతున్న వాళ్ళు, సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, ఈ సినిమాకు కూడా సపోర్ట్ చేసి ఈ సినిమా విజయానికి దోహదపడాలని అందరినీ కోరుకుంటూ, ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ గ్యాంగ్స్టర్ ఖచ్చితంగా
తెలుగు సినిమా యాక్షన్లో ఒక స్టార్గా నిలుస్తుందని చెబుతూ అందరికీ శుభాకాంక్షలు.